చింత చెట్టు. నాకు తెలిసి చింత చెట్టు ఉపయోగపడ్డంతగా మరే చెట్టు ఉపయోగపడదేమో మనకి. లైఫ్‌లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పనీకి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ చింత చెట్టే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఈ చింత చెట్టు పెరిగి పెద్దయి కాయలు గాయనీకి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ టైం తీసుకుంది. బట్ ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఇక ఈసారైనా కాస్తుందేమో అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఈ 2025లో అయితే మేము అనుకున్న టైం వచ్చేసింది. ఎందుకంటే చింత చెట్టు అనేది ఒక్కసారి కాయడం స్టార్ట్ అయితే లైఫ్ టైం కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ చింత చెట్టు అనేది మాకు ఎలా యూజ్ అయింది అనేది చెప్తాను. ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో వచ్చేసి చింత చిగురునిచ్చింది. దాని తర్వాత చిన్న చిన్న వానగాయల్ని పప్పులో వేసుకోవడం అండ్ పచ్చడి చేసుకోవడం చేసేవాళ్ళం. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ చింతకాయలతో పచ్చింతకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. అండ్ కొరివి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రత్యేకంగా చింతపండు గురించి అయితే చెప్పనవసరం లేదు. మనందరి ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూనే ఉంటుంది. నెక్స్ట్ చింతగింజలు. వీటిని కాల్చుకొని తినొచ్చు లేదా పౌడర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి హెల్త్‌కి చాలా మంచివి. ఈ చింతగింజలతో కుంకుమ కూడా తయారు చేస్తారు. అండ్ మెయిన్ నాకు తెలిసి చింత చెట్టు ఇచ్చినంత నీడ మరే చెట్టు ఇవ్వలేదు. చింత చెట్టు అనేది చాలా స్ట్రాంగ్. అందుకే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. ఆఖరికి చింత చెట్టు చనిపోయిన తర్వాత కూడా మొద్దు రూపంలో చికెన్ మరియు మటన్ షాపుల్లో ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన పేజీని ఫాలో కొట్టేసి మీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.